హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏ డే ఇన్ మై లైఫ్ లాగా ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఇది ఎంతవరకు వెళ్తుంది ఏమో తెలీదు, అంటే నేను ఎంతవరకు షూట్ చేస్తానని తెలీదు. ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నా, అంటే ఉప్మా చేద్దాం అనుకుంటున్నా. చాలా సింపుల్గా అయిపోతుంది కదా అదైతే. సో అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి గోంగూర చికెన్ అనుకుంటున్నా. చూడాలి. నేను కూడా ఇదే అంటే ఇదివరకు చేశాను, బట్ ఇప్పుడు సెకండ్ టైం అలాగా. సో ప్రస్తుతానికైతే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుందాము. అన్నీ ఏముంటుందిలే ఉప్మాలోకి. సో టొమాటో అండ్ 1 చిల్లీ, ఆనియన్ ఇవి కట్ చేద్దాము. అండ్ అలాగే కొంచెం దోశ పిండి కూడా ఉందన్నమాట. సో కొంచెం ఉప్మా, కొంచెం అట్టు కూడా రెండు. చూడాలి ఇప్పుడు ఇంకా. క్యారెట్ కూడా వేద్దాం అనుకుంటున్నా. సో అందుకోసం అంటే ఫుల్గా ఏం వేయను, హాఫే వేస్తాను. ఇది ఉప్మా వచ్చేసరికి ఇద్దరికే అనమాట. సో ఎక్కువ కూడా ఏం కట్ చేయట్లేదు నేను వెజిటేబుల్స్. ఇంత క్వాంటిటీ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే మళ్ళీ దోశ పిండి కూడా ఉంది కాబట్టి ఇంకా ఇది సరిపోద్ది అనుకుంటున్నాను నేను. హాయ్, ఇంకా మార్నింగ్ మొత్తం బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా అది వీడియో షూట్ చేయలేదు నేను, ఇంకా ఆఫ్టర్నూన్ డైరెక్ట్గా షూట్ చేస్తున్నా. అంటే పక్కన వర్క్ జరుగుతుంది, సో దానికోసం ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా ఆఫ్టర్నూన్ చెప్పాను కదా, మార్నింగ్ చెప్పినట్టే గోంగూర చికెన్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను దానికోసం ఆల్రెడీ నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే అలా సాల్ట్ వేసి పెట్టాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేద్దాం అనేసి దాని సైడ్లో పెట్టేసి, ఈ లోపు ఇంకా మనకు కావాల్సిన పుదీనా, కొత్తిమీర ఇవన్నీ మనం ఉలవాలి కదా ముందే. సో దానికోసం నేను ఇవన్నీ తీసి పెట్టేస్తున్నాను అనమాట. పుదీనాని ఇంకా అందులో ఉన్న చెత్త అదంతా పక్కకు తీసేసి తర్వాత కట్ చేద్దాంలే అన్నట్టుగా దాన్ని 2 పార్టిషన్స్ తీస్తున్నా. అలా అయితే కట్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది కదా. సో దానికోసం నేను 2 పార్ట్స్గా తీసి కట్ చేస్తున్నాను అనమాట. మనము కొత్తిమీర కట్ చేసేటప్పుడు కాడలు కూడా కొంచెం వేయండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట. అంటే మొత్తం కాకపోయినా కొంచెం తీసేసి అంతే మనకు మిగిలింది వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో దానికి నేను ఇలా కట్ చేస్తున్నా మొత్తము. కొత్తిమీర ఇంకా కట్ చేయడం అయిపోయింది. సో దాన్ని ఇంకా పక్కన బౌల్లో వేసేసాను అనమాట. ఇంకా పుదీనా అనేది మనం కట్ చేస్తే అంత మంచిగా ఉండదు కదా. సో దానికోసం దాన్ని నేను లీవ్స్ లాగా మొత్తం ఒలిచేస్తున్నాను అనమాట. పుదీనాకి ఇలా మనం ఓన్లీ ఇలా స్టెమ్ కూడా నాటినా కూడా బ్రతుకుతుంది కదా. సో నేను నేను ఒక గార్డెన్ లాగా చేద్దాం అనుకుంటున్నా మా ఇంటి వెనక. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. సో అక్కడ ఏమేమి మొక్కలు నాటితే బాగుంటుంది అని నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో అదే పెడతానమాట. మ్యాక్సిమం అదే పెట్టడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇంకా గోంగూర కూడా మనకి వలవాలి కదా. సో దానికోసం నేను దాన్ని కూడా తీసి పక్కనే పెట్టేసుకున్నాను. ఇంకా ఈ పని మొత్తం చేస్తున్నప్పుడు మనం కుప్పు కట్టేసుకుంటే ఒక పెద్ద పని అయిపోతుంది కదా. అప్పుడైతే చాలా ఫ్రీగా ఉంటాము, మొత్తం చేయగలుగుతాము కూడా ఫ్రీగా మనము ఏ పనైనా సరే. లేకుంటే మొత్తం చిరాకుగా ఉంది. అందులోనూ కరెంట్ కూడా లేదనమాట. ఆ రోజు సండే కదా, కరెంట్ తీసేసినట్టున్నారు. సో ఇంకా మొత్తం పని చేసుకోవాలంటే ముందు కుప్పు కట్టేయాలనేసి నేను అది తీసేశాను.
గోంగూర చూసారా ఎంత ఒలిచినా అంతే అవుతుంది. అంటే మళ్ళీ అది ఉడికేసరికి ఇంకా తగ్గిపోతుంది కదా, మొత్తం ఇంకా చాలా తక్కువ అవుతుంది. అంటే మనం చికెన్కి సరిపడా గోంగూర తీసుకుంటే సరిపోతుంది. నేను 1/2 kg తీసుకున్నా చికెను. సో దానికి సరిపడా నేను గోంగూర తీసుకున్నా. అంటే మనం పులుపుకి సరిపడా తీసుకోవాలి. కొంతమంది ఎక్కువ పులుపు తింటారు, కొంతమంది తక్కువ పులుపు తింటారు. సో మన పులుపుని బట్టి మనం గోంగూర అనేది బ్యాలెన్స్గా తీసుకోవాలన్నమాట. అలవడం మొత్తం ఒక ఎత్తు అయితే, ఈ చెత్త అంతా క్లీన్ చేయడం మరో ఎత్తు. ఇదంతా తీసేసి మళ్ళీ నెక్స్ట్ ప్రొసీజర్కి మనకు ప్రతి స్టెప్లో చెత్త వస్తూనే ఉంటుంది కదా. అంటే వలవడంలో మళ్ళీ మసాలాలు దంచేటప్పుడు ఆ చెత్త, ఈ చెత్త తీయడమే సగం ప్రాసెస్ అవుతుంది ఇక్కడ వంటలో. దట్టు ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ టైం పడుతుంది. అందులోని వీడియో షూట్ చేస్తూ అంటే ఇంకా టైం ప్రాసెస్ నాకైతే ఇది. సో అలా జరుగుతుంది అనమాట. మెల్లగా చేసుకుందాంలే అనేసి నేను 10కే స్టార్ట్ చేసినట్టున్నాను. 11కి స్టార్ట్ చేసినట్టున్నా. అప్పుడు స్టార్ట్ చేస్తేనే నాకు 1:30కి అలా అయిపోయిందనమాట. సో ఇంకా మళ్ళీ మనం గోంగూర చికెన్లోకి కొంచెం మిర్చి కూడా కావాలి కదా, మిర్చి, ఆనియన్, నేను 1 టొమాటో కూడా వేస్తాను. టొమాటో అనేది ఆప్షనల్ అనమాట, కానీ టొమాటో వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. సో దానికోసం నేను ఒక టొమాటో కూడా వేస్తున్నాను అనమాట. ఇంకా మంచిగా మనం అవన్నీ కట్ చేసుకోవాలి. కానీ నేను మిర్చి అనేది నేను కట్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే నేను గ్రైండ్ చేసేటప్పుడే వేద్దాంలే, అంటే గోంగూరతో పాటు మగ్గిద్దాము, దాంతో ఇంకా గ్రైండ్ చేసేస్తే సరిపోతుంది కదా అన్నట్టు నేను కట్ చేయట్లేదు. ఓన్లీ ఆనియన్, టొమాటో మాత్రమే కట్ చేద్దాము అనేసి ఇంకా ఆనియన్ కట్ చేస్తున్నాను. మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ ఆనియన్ కట్ చేసేటప్పుడు మనకి బ్లాక్గా వస్తుంది కదా ఫంగస్. సో అది మనం నీట్గా క్లీన్ చేసేయాలన్నమాట, అంటే వాష్ చేసేయాలి. ఎందుకంటే అది ఇప్పుడు కొత్తగా మనకి పరిశోధనలో ఏమొచ్చిందంటే దానివల్ల కూడా మనకి క్యాన్సర్ వస్తుంది అనేసి మనకి వచ్చిందనమాట డిస్కవరీ చేస్తే. సో దానికోసం ఖచ్చితంగా వాష్ చేసే మనం ఆనియన్ కట్ చేసుకోవాలి. లేకుంటే కొంతమంది తుడి చేస్తూ ఉంటారు ఏముందిలే అక్కడ అన్నట్టు, బట్ అది ఫంగస్ అనమాట, ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి. నాకెలా తెలుసు అనుకుంటున్నారా? బుక్లో ఉంటే చదువుకున్నాను నేను, ఇది ఒక బుక్లో ఉంటే చదివాను నేను. సో అప్పటి నుండి ఖచ్చితంగా నేను ఆనియన్ని వాష్ చేస్తాను. మీరు కూడా ఇలాగే చేయండి. ఆనియన్ తొక్క తీయడం అంటే నాకు పెద్ద తలనొప్పి. మీకు ఎంతమంది ఇలా ఎక్స్పీరియన్స్ చేశారో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. కొంతమంది ఈజీగా తీసేస్తారు, బట్ నాకు అస్సలు రాదు అది ఎంతసేపు తీసినా సరే. నేనైతే చాలా కష్టపడతాను. ఆనియన్ పొక్కు తీయాలంటే నాకు అసలు చాలా కష్టం అన్నమాట. ఇంకా మనం ఆనియన్ కట్ చేసే ముందు ఈ చెత్త అంతా తీసేసి ఇంకా కట్ చేద్దాము ఇప్పుడు మంచిగా. అంటే మరీ పెద్ద సైజులో ఏం కట్ చేయని అవసరం లేదు, ఒక మీడియంగా కట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం ఎలాగో ఫ్రై చేస్తాం కాబట్టి మగ్గిపోతుంది కదా, అంత ఈజీగానే బాగానే ఉంటుంది. సో అంత ఎక్కువ ఏమి చాప్ చేయని అవసరం లేదు, సన్నగా మీడియంగా చాప్ చేస్తే సరిపోతుంది. సేమ్ టొమాటో కూడా అంతే, మీడియం సైజులో చాప్ చేసుకుంటే సరిపోతుంది, మగ్గిపోతుంది అది ఈజీగానే. ఇంకా మిర్చి నేను చెప్పాను కదా ఆల్రెడీ, నేను ఇవేం కట్ చేయట్లేదు, ఇంకా ఓన్లీ మగ్గిస్తాను అనమాట గోంగూరతో పాటు. దీన్ని ఇంకా సైడ్ పెట్టేసుకుందాం మనము. ఇంకా గోంగూర చికెన్కి మనం మసాలా వేస్తాం కదా, ఓల్ గరం మసాలా. సో ఇది మార్కెట్లో మనకి ఏదైనా దొరుకుతుంది. సో దానికి సరిపడా మనం తీసుకోవాలి. నేను లీవ్స్ ఒక 2 లీవ్స్ తీసుకుంటున్నా. నేను అలాగే డైరెక్ట్గా ఏం వేయట్లేదు, దాన్ని మిడిల్లో కట్ చేస్తున్నా. ఎలాగో మనం తినం కదా దాన్ని, ఓన్లీ మనకు ఆ ఫ్లేవర్ కోసం మాత్రమే దాన్ని వేస్తాము. అండ్ అలాగే మొగ్గలు, అంటే చెక్క మొగ్గ అంటాం కదా, అవి నేను మొగ్గలు ఒక 4 అలా వేస్తున్నాను అనమాట, లవంగ మొగ్గలు. అండ్ చెక్క వచ్చేసరికి ఒక 1 ఇంచ్ అలా వేస్తున్నాను. అది చాలా సన్నగా ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే అలా వేస్తున్నాను అనమాట. ఒక పెద్దది, ఒక చాలా చిన్నది, అలా 2 సరిపోతాయి అన్నట్టుగా 2 వేస్తున్నాను. ఇంకా ఎలాగో నేను ఒక 1/2 అవర్ ముందే చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టాను కదా, అదే సాల్ట్ వేసి ఇలా సాల్ట్ వాటర్లో పెట్టాను కదా. సో అలా వేయడం వల్ల మనకి చికెన్ అనేది చాలా జ్యూసీగా ఉంటుంది అనమాట. సో దానికోసం నేను ఒక 1/2 అవర్ ముందే అలా పెట్టాను. సో ఇంకా తర్వాత మనకు అల్లం పేస్ట్ కావాలి కదా, సో దానికోసం నేను ఇప్పుడే అల్లం పేస్ట్ దంచేస్తున్నాను అనమాట. మనం ప్యాకెట్స్ కంటే ఇలా వేయడమే చాలా బాగుంటుంది అనమాట. ఆ ఫ్లేవర్ కూడా మనకి మంచిగా వస్తుంది, అరోమా ఫ్లేవర్ 2. సో ఇంకా నేను చూపించాను కదా ముందే 2 లీవ్స్ అండ్ అలాగే చెక్క, లవంగ మొగ్గలు, ఆ 3 నేను ఇప్పుడు ఫ్రై చేసేస్తున్నాను అనమాట. దానికోసం ఒకసారి మనం ఆ 3 ముందే ఫ్రై చేసేసుకుందాము. తర్వాత ఆనియన్, టొమాటో ఇవి వేసేద్దాము. ముందైతే ఇవి 2 ఫ్రై అవ్వనివ్వాలి మంచిగా, ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది అనమాట, ఆ స్మెల్ మంచిగా వస్తుంది. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ వేసేయాలి.
ఇవి కూడా మనకి కొంచెం అలా సాఫ్ట్ అయితే సరిపోతుంది. సాఫ్ట్ అవ్వగానే మళ్ళీ ఆ తర్వాత మనం టొమాటో వేసుకోవాలి. మనం ఆనియన్ మగ్గేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుంటే కనుక కొంచెం ఫాస్ట్గా మగ్గిపోతుంది అనమాట. సో దానికోసం నేను కొంచెం ఉప్పు వేస్తున్నా. అండ్ పసుపు కూడా, మనకి పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. మనకి ఏదైనా గాయాలైనా వెంటనే హీల్ చేయడానికి పనికొస్తుంది అనమాట. తర్వాత మనం అల్లం పేస్ట్ కొంచెం నేను ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నా, ఎందుకంటే ఈ స్పూన్ కొంచెం పెద్దది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. సో దానికి సరిపడా నేను ఒక 3/4 అలా వేసినట్టున్నాను అల్లం పేస్ట్. సో దాన్ని కూడా మనం మంచిగా కలిపేసి ఆ తర్వాత కొంచెం సేపు అలా మగ్గనిద్దాము. అండ్ నెక్స్ట్ టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ కూడా మంచిగా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట, అంతవరకు మనం దాన్ని కదిలించకూడదు. సో అలా కాసేపు సాఫ్ట్ అవనిచ్చేదాకా అలా చూసుకోవాలి. నెక్స్ట్ అంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది కదా. సో తర్వాత చికెన్లో ఉన్న వాటర్ రాకుండా మనం చికెన్ అందులో వేసేసుకోవాలి. ఇంకా వేసేసి చికెన్ని కూడా మంచిగా మనం వేసిన మసాలా ఉంది కదా అదంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. కలిపేసి మూత పెట్టేసుకోవాలి. అలా మధ్య మధ్యలో మనకి వాటర్ ఏమి వేయవసరం లేదు, వాటర్ లాస్ట్లో వేస్తే సరిపోతుంది. అప్పటి వరకు మనకి ఉడకగానే చికెన్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ అందులోనే మనకు ఆ వాటరే సరిపోతుంది. సో ఈలోపు మనం మంచిగా కలిపేసి ప్లేట్ పెట్టేసుకుందాము. అది అలా ఇంకా పక్కన పెట్టేసుకొని మనం నెక్స్ట్ పక్కన ఇంకొక ప్యాన్ పెట్టేసుకుందాం అనమాట. దానిలో మనం గోంగూర మగ్గిద్దాము. సో లాస్ట్లో మనం మిర్చి వేద్దాము, అంటే అడుగున మిర్చి వేద్దాం, పైన గోంగూర పెడితే కొంచెం మెత్తగా సాఫ్ట్గా అవుతుంది కదా. సో దానికోసం నేను కొంచెం ఇరుపుతున్నా వాటిని. ఆ తర్వాత మనం గోంగూర పెట్టుకోవాలి. గోంగూరని మనం ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోండి, లేకపోతే అందులో ఇసుకుంటుంది కదా. సో దానికోసం మంచిగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని అండ్ దెన్ మనము ఇంకా కుక్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలన్నమాట, లేకపోతే అందులో అంతా ఇసుకుంటుంది కదా. సో దాన్ని ఇంకా అలా కొంచెం వాటర్ వేయాలి, ఎక్కువ వాటర్ ఏం కూడా అవసరం లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ గోంగూరలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ అలా వేసుకున్నా సరిపోతుంది. సో ఇంకా దాని మీద ఒక ప్లేట్ పెట్టేసి అలా ఒక వదిలేద్దాం దాన్ని, అంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకుంటే అడుగంటేస్తుంది కదా. ఇటు సైడ్ చికెన్ కూడా మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉందాము, అప్పుడే మనకి అడుగంటకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే వాటర్ కూడా వచ్చేస్తుంది ఈ స్టేజ్లోనే. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి, బ్యాక్ కెమెరా ఆన్ చేసి. సో ఇలా వాటర్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ వాటరే మనకి ఆల్మోస్ట్ సరిపోతుంది. అండ్ లాస్ట్లో మనం గోంగూర యాడ్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసేద్దాము. ఈ స్టేజ్లో మనం కొంచెం కారము, అంటే మనకి పులుపు కూడా ఉంది కదా, సో కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. మీకు మీ టేస్ట్కి సరిపడా, అంటే కొంతమంది ఎక్కువ తింటాం కదా, కొంతమంది తక్కువ తింటాము. సో దానికి సరిపడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో అలాగే నేను ఇంకా రైతా కూడా చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను ఆల్రెడీ నైటే తోడు పెట్టేశాను అనమాట. అండ్ ఒక నేను దానిమ్మ కూడా వేద్దాం అనుకుంటున్నాను ఈరోజు రైతాలో. మనం దానిమ్మ వేసుకున్న ఫ్లేవర్ చాలా బాగుంటుంది, మధ్య మధ్యలో మనకి స్వీట్ కూడా ఉంటుంది కదా. సో అలాగే 1 క్యారెట్ తురుము వేసుకుందాము. అండ్ 1 ఆనియన్, కొంచెం పుదీనా వేస్తున్నా, అండ్ అలాగే కొంచెం కొత్తిమీర, అండ్ కొంచెం కరివేపాకు కూడా, అంటే ఎక్కువే మెయిన్ క్వాంటిటీ, కొంచెం తక్కువే వేస్తాను. సో దానికోసం మనం కావాల్సినవి పక్కన పెట్టేసుకుందాం, ఎందుకంటే ఈ స్టేజ్లో మనకి 2 పొయ్యి మీదే ఉన్నాయి కదా. చికెన్ ఆల్రెడీ మనకి మగ్గుతుంది, అండ్ అలాగే పక్కన మనకి గోంగూర కూడా మగ్గుతుంది కదా. ఖాళీగా ఉండడం ఎందుకు, టైం వేస్ట్ చేసుకోకుండా ఇలాంటి పనులు అనమాట. ఇప్పుడు క్యారెట్ని మనం ముందుగా తురిమేసుకుందాము. సైడ్స్ 2 తీసేయాలి, ముందుగా మంచిగా సైడ్స్ తీసేసుకొని అండ్ ఇప్పుడు మనం దాన్ని గ్రేట్ చేసేద్దాము. మంచిగా చాలా బాగా వస్తుంది అనమాట. తురుము తిన్నప్పుడు భలే ఉంటుంది కదా, ఆ తురుము అనేది నాకు భలే నచ్చుతుంది. ఇలా లాస్ట్ వరకు మొత్తం గ్రేట్ చేసేసుకోండి, ఏమి మిగిల్చకుండా. అంటే 1 కంప్లీట్ క్యారెట్ కూడా ఏం పట్టలేదు నాకు, కొంచెం నేను పక్కనే పెట్టేశాను అనమాట, ఎందుకంటే మళ్ళీ మనం పైన గార్నిష్ చేసుకోవడానికి కూడా కావాలి కదా. సో దానికోసం. అండ్ ఇంకా క్యారెట్ మొత్తం మనం ప్లేట్లో వేసేసుకుందాము, ఎందుకంటే ఆ చెక్క మీద కదా నేను తురిమాను. అంటే డైరెక్ట్గా ప్లేట్లో కూడా తురమొచ్చు అనుకోండి, కానీ నేను ఆ స్టీల్ మీద జారిపోతూ ఉందన్నమాట, అది ఇంకా ఎందుకులే అనేసి నేను దాని మీదే వేసి తురిమి దాన్ని పక్కన వేసేసాను అనమాట మళ్ళీ ప్లేట్లో. అండ్ ఇంక ఈలోపు మనం గోంగూర పెట్టాం కదా, అది చల్లగా అయిపోయింది, కంప్లీట్గా చల్లగా అయిపోవాలి, ఎందుకంటే మనం గ్రైండ్ చేస్తాం కదా. సో అది చూసారా ఎంత తక్కువే అయిందో క్వాంటిటీ మగ్గేసరికి. ఇంకా దాన్ని మనం మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఆ పేస్ట్ని ఇప్పుడు మనం చికెన్లో వేసుకోవాలి. అంటే వాటర్ కూడా మనం కొంచెం యాడ్ చేసుకుంటాం కదా ఈ స్టేజ్లోనే. దాన్ని మంచిగా తుడిచేసుకోవాలి, క్యాప్కి మళ్ళీ వేస్ట్ అవ్వకూడదు కదా. అక్కడే మనకి గోంగూర కొంచెం వచ్చింది. ఇంకా చికెన్ బాగా ఉడికిపోవాలన్నమాట, 90% అలా ఉడికిపోగానే అప్పుడు మనము చికెన్లో
ఇప్పుడు ధనియా పౌడర్ వేద్దాము. అంటే నేను స్పూన్ ఎలాగో చెప్పాను కదా పెద్ద స్పూన్ అని. సో దానికి 3/4 వేసాను. అండ్ ఇప్పుడు సాల్ట్ కంప్లీట్‌గా సరిపడా వేసుకోండి. నేను ఒక 3 స్టేజెస్‌లో వేసానన్నమాట. సారీ 2 స్టేజెస్‌లో నేను సాల్ట్ వేసాను. ఒకటి ఆనియన్ మగ్గేటప్పుడు వేసాను. అండ్ ఇప్పుడు చికెను మొత్తం ఇప్పుడు సరిపడా వేసుకోవాలి. అండ్ అలాగే నేను పులావ్ కూడా చేస్తున్నాను, వెజ్ పులావు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు మళ్ళీ సైడ్లో తీసి పెట్టుకుంటున్నాను అనమాట. అది సైడ్ మనకి చికెన్ మగ్గుతూ ఉంటే, అంటే ధనియా పౌడర్ వేసాను కదా, సో దానికోసం అది పక్కనే మగ్గుతుందనమాట. నేను మా హస్బెండ్ని గ్రీన్ పీస్ తీసుకురమ్మంటే ఈ పీస్ తీసుకొచ్చారనమాట. పచ్చి బఠానీ తీసుకురమ్మంటే తెచ్చారు. సో ఇంకా నేను అవి యూస్ చేద్దాం అనుకున్నా కానీ తర్వాత నాకు వేసేటప్పుడు గుర్తులేదనమాట. వేయాలని కూడా అనిపించలేదు. ఎందుకంటే ఇంక ఇవి వేస్తే ఏమో బాగుంటుందిలే అనేసి నేను అవి యూస్ చేయలేదు అసలు. సో ఇంక అది పక్కన పడేసి ఇప్పుడు మనకి కావాల్సిన అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని మనం హోల్ గరం మసాలా అన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంక ఈ లోపు చికెన్ కూడా మగ్గేసింది అనమాట. ఇంకా దాంట్లోనే గోంగూర కూడా యాడ్ చేసేస్తున్నా. గోంగూర అనేది మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇంకా చెప్పాను కదా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఈ స్టేజ్లో అనేసి. ఇంక ఇప్పుడు మన గ్రేవీకి తగ్గట్టు ఎవరు ఎక్కువగా, అంటే మనకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు కొంచెం వాటర్ వేసుకోవడం, లేకుంటే సరిపోతుంది అనుకుంటే కొంచెం నేను చిక్కగానే చేశాను అనమాట. అంటే ఎక్కువ వాటర్ ఏమి వేయలేదు, నేను మీడియంగానే చేశాను. సో గోంగూర యాడ్ చేసినాక టేస్ట్ మాత్రం అసలు అద్దిరిపోయింది, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు చూస్తున్నారు కదా నేను బ్యాక్ కెమెరా పెట్టి ఆన్ చేశాను. సో ఇప్పుడు మనకి మొత్తం ఆయిల్ మొత్తం పైకి తేలాలన్నమాట. అప్పుడే మనకి చికెన్ కంప్లీట్గా కుక్ అయినట్టు. ఆయిల్ మొత్తం పైకి వస్తుంది అనమాట. ఒక 2-5 మినిట్స్ అలా మనం కుక్ చేద్దాము మూత పెట్టేసి. ఆ తర్వాత మనకి ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. మీలో ఎంతమందికి గోంగూర చికెన్ అంటే ఇష్టం అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము, బాగుంటుంది. అంటే ప్లెయిన్ చికెన్ కన్నా ఇట్లా గోంగూర చికెన్ ఇలా డిఫరెంట్గా చేస్తేనే నాకు నచ్చుతుంది అనమాట. సో ఇంకా మనం చేసిన అంట్లన్నీ ఉంటాయి కదా, వాటిని మొత్తం క్లీన్ చేసేసుకోవాలి ఈలోపు. ఇంకా క్లీన్ చేసేసరికి నాకు చికెన్ కూడా ఉడికిపోయింది. చూస్తున్నారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది చికెన్లో. సో ఇప్పుడు మనకి అది కంప్లీట్గా కుక్ అయిపోయినట్టు 100%. ఇంకా దాన్ని ఒకసారి మొత్తం మనం మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇంకా చికెన్ పని అయితే అయిపోయినట్టే ఇంతటితోటి. నెక్స్ట్ మనం వెజ్ పులావ్ అనుకున్నాం కదా, ఇంకా అది దానికోసం మనం ప్రిపరేషన్ చేసుకోవాలి. నేను దాంట్లో జీడిపప్పులు కూడా మనకు కావాలి కదా. సో నేను తీసుకున్న జీడిపప్పు దబ్బగా లేదనమాట. సో దాన్ని మనం దబ్బగా చేసుకొని ఫస్ట్ అయితే నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే నాకు గీ లేదనమాట, అయిపోయింది. మీరు గీ ఉంటే కనుక ఓన్లీ గీతో అయినా చేసుకోవచ్చు, లేదంటే సగం గీ సగము ఆయిల్ అయినా వేసుకోవచ్చు అనమాట. సో అలా మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మనం తీసుకున్న హోల్ గరం మసాలా ఉంది కదా, ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్నాము. దాన్ని మనం మంచిగా ఇప్పుడు ఫ్రై చేసేసుకోవాలి. ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తుందన్నమాట. సో మంచిగా ఫ్రై అయ్యేదాకా అలా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత మనము ఆనియన్ ఇవన్నీ వేసుకోవాలన్నమాట. అది చూసుకోండి, ఎందుకంటే ఆయిల్ వస్తూ ఉంటుంది, చిటపట ఉంటుంది కదా. సో క్యారెట్ కూడా వేస్తున్నాను. మనకి పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీ, బంగాళదుంప, ఇలా బీన్స్ ఇవన్నీ వేసుకోవచ్చు. బట్ నా దగ్గర అవి ఏమీ అవైలబుల్లో లేవు. సో నేను ఉన్న వాటితోనే వెజ్ పులావ్ చేస్తున్నాను. సో అందుకని నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేదు. మనం ఈ వెజిటేబుల్స్ వేసే ప్రాసెస్లో ఉప్పు కూడా వేసుకుంటే కొంచెం మంచిగా ఉప్పు ముక్కలకి పడుతుంది. ఈ వెజిటేబుల్స్ అన్నీ మనకి మగ్గేలోపు మనం ఈలోపు రైస్ని ముందే కడిగి పెట్టొద్దు. నేను ముందే కడిగి పెట్టట్లేదు అనమాట. అప్పటికప్పుడే కడిగితేనే మనకు ఆ రైస్ నానితే వెంటనే ఎరిగిపోతాయి. సో వీటిని వెంటనే బాగా పిసకను కూడా పిసకూడదు. ఊరికే చూస్తున్నారు కదా, జస్ట్ అలా రబ్ చేయాలి అంతే. అప్పుడే మనకి విరగకుండా ఉంటాయి అనమాట. ఎందుకంటే బాస్మతి రైస్ చాలా డెలికేట్గా ఉంటాయి. సో ఇంకా ఈ స్టేజ్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. నేను ఆల్రెడీ చూసారు కదా, నేను స్టార్టింగే మొత్తం అన్నిటికీ సరిపడా నేను ఆ పేస్ట్ చేశాను అనమాట. ఇప్పుడు టొమాటో కూడా వేసుకోవాలి, మిర్చి అలా అన్నీ. నేను పక్కన ఆనియన్ చూస్తున్నారు కదా, అది నేను రైతాలో కానీ కట్ చేసి పెట్టాను అనమాట. సో మనం ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి అన్ని వెజిటేబుల్స్. ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొంచెం మనము ధనియా పొడి వేసుకుందాము. నేను ధనియా పొడి కూడా అంతే, ఒక ఫుల్ స్పూన్ వేసినట్టున్నాను ధనియా పొడి. సో అది కూడా వేస్తే మనకి రైస్ అనేది కలర్ చేంజ్ అవుతుంది అనమాట, కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వస్తుంది. ఈ స్టేజ్లోనే మనం ఇంకా కొత్తిమీర, కొంచెం పుదీనా అవన్నీ మనం ముందే ఒలిచిపెట్టాం కదా, ఇంకా దాన్ని కూడా మనం మంచిగా వాష్ చేసేసి ఇంకా దాంట్లో వేసేసుకోవాలన్నమాట. పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది రైస్కి, ముందే వేసేసి కొంచెం ఫ్రై చేస్తే. ఇప్పుడు మళ్ళీ సాల్ట్ యాడ్ చేద్దాం అనమాట. ఇప్పుడు ఓవరాల్గా రైస్కి మొత్తానికి ఎంత సరిపోతుంది అంత యాడ్ చేసేసుకుందాము. ఇందాక నేను ఓన్లీ ఆ వెజిటేబుల్స్కి సరిపడా అది మగ్గడం కోసం నేను కొంచెమే వేసాను సాల్ట్. సో ఇప్పుడు మొత్తం పులావ్కి సరిపడా మొత్తం నేను సాల్ట్ యాడ్ చేసేసాను. ఇప్పుడు కొంచెం రైస్ యాడ్ చేసుకొని ఆయిల్లో కనుక కొంచెం జస్ట్ ఒక 1-2 మినిట్స్ కనుక అలా ఫ్రై చేస్తే కనుక రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట మనకి. సో దానికోసం అండ్ ఇంకా మనం ఎన్ని యాడ్ చేసామో రైస్, దానికి నేను ఒక 1.5 కప్పు తీసుకున్నాను వాటర్.
సో అలా మీరు కూడా ఎన్ని కప్స్ అయితే అన్ని 1.5 కప్స్ వాటర్ తీసుకోండి. నేనైతే అలాగే తీసుకున్నా. రైస్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. లాస్ట్‌లో మీరు చూస్తారు కదా! అండ్ ఇలా ఉంటుంది. ఇంకా దీన్ని మనం బాగా ఇంకా కుక్ అవ్వనివ్వాలి. దీంతో ఇంకా పులావ్ అనేది పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. మనం ఓన్లీ వెజిటబుల్స్ కుక్ అయ్యే వరకే మనకి పని ఉంటది. తర్వాత ఇంకా వాటర్ పోసేసిన తర్వాత ఎసురు పెట్టిన తర్వాత అంత పనేమి ఉండదు కదా! ఇంకా అదే కుక్ అయితా ఉంటది. సో ఇంకా ఈలోపు మనం రైతా చేసేసుకుందాము. రైతాకి నేను ఇంకా ఆల్రెడీ ఆనియన్ కట్ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఇంకా దానిమ్మ కట్ చేయడానికి చాలామంది చాలా కష్టపడుతుంటారు. నాకు దానిమ్మ కట్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇట్లా మనం కట్ చేసిన తర్వాత చుట్టూ ఇట్లా ట్యాప్ చేసాము అంటే గనక మనకి దానిమ్మ గింజలేమి దానికి అతుక్కోకుండా వచ్చేస్తాయి అనమాట. స్టార్టింగ్‌లో మీరు చూస్తే గనక దానికి అతుక్కున్నది. మళ్ళీ నేను దాన్ని ట్యాప్ చేసేసరికి అవన్నీ రాలిపోయినాయి అనమాట దాంట్లోనే. ఇప్పుడు ఇక్కడ మీకు నాట్స్ కనిపిస్తా ఉంది గదా! ఇక్కడ మనకి తెల్లగా గీతలుగా. సో ఆ ప్లేస్‌లో మనం కట్ చేసుకోవాలనమాట. సో చుట్టూ మనకి అది ఉంటది గదా! అలా చుట్లు మనం ఘాట్లు పెట్టేసుకోవాలి. అప్పుడు ఈజీగా వచ్చేస్తదనమాట దానిమ్మ తీయడానికి. కొంతమంది దానిమ్మ కట్ చేయడానికి ఎంత చెత్త అయితా ఉంటది. చాలా చెత్త చేస్తా ఉంటారు గదా దానిమ్మని. సో బట్ అంటే చెత్త చేయడము అంటే నా ఉద్దేశం అంటే ఎక్కువ మొత్తం ఒలిచేసి దాని తొక్కంతా తీస్తా ఉంటారు. మనం బత్తాయిని ఎలా తీస్తామో అలాగా. బట్ దీనికి అంత ఏం అవసరం లేదు. ఇలా మొత్తం వచ్చేసిన తర్వాత మిడిల్‌లోది మనం తీసేస్తే వచ్చేస్తది. ఇలా ట్యాప్ చేయగానే గింజలు మొత్తం వచ్చేస్తాయి. బట్ నేను ప్లేట్ తీసుకున్నా కాబట్టి అయన్నీ పక్కన పోతున్నాయి అనేసి నేనే ఒలిచేస్తున్నా. లేదు కొంచెం క్లోజ్డ్‌గా ఉన్న బౌల్ గనుక తీసుకుంటే దాంట్లో ట్యాప్ చేసేస్తే అందులోకే వచ్చేస్తాయి. ఎందుకంటే అప్పుడు మనకు ఆ బౌల్‌లో పక్కన పోవడానికి ఛాన్స్ కూడా ఏమి ఉండదు కాబట్టి. సో ఇలా మొత్తం తీసేసుకొని అది మిడిల్‌లో పార్ట్ నేను చెప్పాను కదా తీసేసుకోవాలి అని. ఇంకా అలా చెత్త కొంచెం అండ్ పైన మనకి లిడ్ లాగా నేను తీసాను కదా స్టార్టింగ్‌లో చూపించాను కదా! సో అది కూడా అంతే అంతే వచ్చింది నాకు చెత్త అయితే ఎక్కువేం రాలేదు. ఇంకా ఈ ప్లేట్‌ని మనం పక్కన పెట్టేసుకొని మనం మిర్చి కూడా కట్ చేసుకుందాము. మిర్చి నేను ఎక్కువేమి ఎయ్యట్లేదు. కొంచెమే ఏస్తున్నా అనమాట. మళ్ళీ ఎక్కువ స్పైస్ ఎక్కువ ఉంటది అన్నట్టుగా నేను 1 మిర్చినే వేస్తున్నాను. దాన్ని కూడా చాలా చిన్నగా చాప్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే మిడిల్‌గా కట్ చేసి మళ్ళీ పార్టిషన్స్ లాగా అలా చిన్న చిన్నగా కట్ చేశాననమాట. ఇంకా పుదీనాను కూడా అలాగే సన్నగా చాప్ చేసుకోవాలి. పుదీనాని మనకి కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కరివేపాకు వేస్తే కరివేపాకు ఇలా మొత్తం మనం అన్నీ సన్నగా చాప్ చేసుకుంటే రైతాలోకి చాలా బాగుంటుందన్నమాట. అంటే మొత్తం మనకి అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తూ ఉంటాం కాబట్టి నోటికి మరీ పెద్ద పెద్దగా తగిలినా కూడా తినాలనిపించదు. సో దానికోసం కొంచెం చిన్నగా చాప్ చేసుకుంటే కనుక ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అలాగే మనకి ఈజీగా అన్నీ తినగలుగుతాము వెజిటబుల్స్ అన్నీ. ఇంకా పెరుగు నేను మొత్తం ఏమి ఎయ్యట్లేదనమాట. ఒక 2-3 స్పూన్స్ వేద్దాము అనుకుంటున్నాను. సో దానికోసం ఇంకా పెరుగైతే చాలా బాగుంది. చూస్తుంటే తినాలనిపిస్తుంది నాకైతే. నాకు పెరుగు ఒట్టిగా తినడమే నచ్చుతుంది ఎక్కువగా. సో ఇంకా పెరుగులోకి నేను 3 స్పూన్స్ పెరుగు తీసుకున్నాను. దాన్ని మనం ఒక స్పూన్ తోటి మంచిగా గనక ఇట్లా రబ్ చేస్తే రబ్ చేసుకోవచ్చు. లేదు విస్కర్ ఉంటే కనుక విస్కర్‌తో బీట్ చేస్తే ఇంకా మనకి మెత్తగా వస్తుంది. బట్ నాకు విస్కర్ లేదు. సో దానికోసం నేను స్పూన్‌తో అంటున్నా. మనకి లేకుంటే మజ్జిగ కవ్వం కూడా ఉంటుంది కదా! దాంతో కూడా అనొచ్చు. బట్ నేను తీసుకున్నది చిన్న బౌల్ కాబట్టి నేను దాంతో అనలేదనమాట. ఇంకా పక్కనే మన పులావ్ విషయానికొస్తే పులావ్ అనేది ఇంకా 70% కుక్ అయిందనమాట. ఇంకా ఇప్పుడు స్లోగా పెట్టేసుకోవాలి. సో దీన్ని కాసేపు అలా మగ్గిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. అంటే మగ్గిన క్లిప్ నేను తీసాను. బట్ అది ఎక్కడో నా దగ్గర మిస్ అయిపోయిందనమాట. ఇంకా మనకి పులావ్ అయితే కంప్లీట్‌గా పొడి పొడిగా వచ్చింది చూస్తున్నారు కదా! ఇంకా దీన్ని ప్లేట్ పెట్టేసి దీంతో మనకి పని అయిపోయింది. ఇప్పుడు మనకి 2 పనులు అయిపోయినాయి. ఒకటి పులావ్ చేసేసాము అండ్ అలాగే గోంగూర చికెన్ కూడా మనం చేసేసాము. ఇప్పుడు రైతా ప్రాసెస్. రైతా కూడా పెద్ద పనేం లేదనుకోండి. ఆల్రెడీ నేను మొత్తం చాప్ చేస్తున్నా. నేను ఆ పని చేస్తూనే మళ్ళీ మధ్యలో ఇది చేస్తున్నా అనమాట. ఎందుకంటే అది మనకు కుక్ అయ్యే ప్రాసెస్‌లో నేను మళ్ళీ ఖాళీగా లేకుండా ఇది కట్టింగ్ ప్రాసెస్‌లో ఉన్నా అనమాట. సో అలా చేస్తే నాకు 1 వరకు టైం పట్టింది. అన్నీ కట్టింగ్, కుకింగ్ మొత్తం ఒకళ్ళే కాబట్టి సో మిడిల్‌లో నేను ఆ పని అది చేస్తూ ఇది ఇట్లా కటింగ్ 2 చేస్తూ ఉన్నా అనమాట. సో ఇంకా మిర్చి వేసాను. అలాగే మనం కట్ చేసుకున్న పుదీనా ఉంది కదా! అది కూడా వేసేసాను. అండ్ అలాగే దానిమ్మ గింజలు ఇవి కూడా వేసేస్తున్నా అనమాట. అన్నీ ఫస్ట్ కొంచెం కొంచెం వేస్తున్నా. మళ్ళీ పైన గార్నిష్‌కి వేద్దాము అన్నట్టు నేను కొంచెం పక్కన పెట్టా. బట్ నేను దానిమ్మ కాయ మొత్తం ఒలిచాను కానీ అంత నాకేం పట్టలేదనమాట. అన్నీ నేను వేయలేదు. అండ్ క్యారెట్ కూడా అంతే. నేను మొత్తం క్యారెట్ ఏం వేయలేదు. కొంచెమే వేసాను అనమాట. ఇప్పుడు కలిపే ప్రాసెస్‌లో కొంచెం వేసాను. అండ్ గార్నిషింగ్‌కి కొంచెం యూజ్ చేశాను. తర్వాత కొంచెం మిగిలిపోయిందనమాట. క్యారెట్ నేను తినేసా ఆ తురుము ఇంకా మిగిలిపోయింది ఎందుకులే అని. సో ఇంకా మనం సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకుందాము. ఇంక ఇప్పుడు గార్నిషింగ్ టైం అనమాట. ఇప్పుడు మనకి క్రియేటివిటీ యూజ్ చేసే టైం వచ్చింది. సో దాన్ని మనకి నచ్చినట్టుగా మనం చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఫస్ట్ ఇలా చాలా సింపుల్‌గానే చేశానులే. పెద్దగా ఏం చేయలేదు.
ఇంకా ఫస్ట్ క్యారెట్ అలా మొత్తం పరిచేసి దాని మీద దానిమ్మ గింజలు వేసాను అనమాట. ఆ గింజల పైన మళ్ళీ మనం కట్ చేసుకున్న కొంచెం మిగిల్చాను కదా నేను పుదీనా, అది ఆ లీవ్స్ అనేది నేను దాని మిడిల్లో పెట్టాను. సో అది చూడడానికి నాకు భలే అనిపించింది అనమాట. లాస్ట్లో వైట్, తర్వాత ఆరెంజ్ అండ్ దానిమ్మ రెడ్, పైన గ్రీన్ కలర్, 4 కలర్స్ ఉన్నాయి కదా. మీకు ఎలా అనిపిస్తుంది చూడడానికి? నాకైతే సూపర్ అనిపించింది అనమాట. సో ఇంకా దీన్ని కూడా అయిపోయింది. ఇంకా పులావ్ కూడా మళ్ళీ ఒకసారి మనం వండిన పులావ్కి లాస్ట్లో మనం జీడిపప్పు ఫ్రై చేస్తాం కదా స్టార్టింగ్లో. సో ఆ జీడిపప్పుని నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో మనకి పులావ్ అనేది. సో ఇప్పుడు మనము పైన గార్నిషింగ్కి అవి యూజ్ చేద్దాము, జీడిపప్పు మనం ముందే ఫ్రై చేసినవి. సో ఇప్పుడు కూడా అంతే, మనకి నచ్చిన షేప్లో మనకి నచ్చిన ప్లేస్లో పెట్టచ్చు. నేనైతే అలా చల్లేసాను అనమాట. అంత ఓపిక లేదు, అప్పటికే నాకు ఫుల్ అయిపోయింది నా పని మొత్తం. ఇంకా లాస్ట్లో ఇంకేం చేద్దాంలే అన్నట్టుగా అన్నీ అలా పెట్టేశాను. బట్ మనం అన్నీ ఇట్లా బోర్లా తిప్పి పెట్టుకుంటే చూడడానికి కూడా లుకింగ్ చాలా బాగుంటుంది. నేను ఇంకా అంత ఏం చెయ్యలేదు, జస్ట్ అలా పరిచేసాను అన్నిటిని. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా గోంగూర చికెన్ దాని స్టేజ్కి వెళ్దాము ఇప్పుడు. అది కూడా చాలా బాగా వచ్చింది, మీరు చూసారు కదా ప్రాసెస్ మొత్తము. అండ్ మనం చేసిన రైతా ఇంకా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి.